ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏవం సుహృదవాంఛా శ్రుత్వా ఏవం సుహృదవాంఛా శ్రుత్వా శ్రుత్వా ఏవం సుహృదవాంఛా శ్రుత్వా సుహృదప్రియ చికీర్షయ ఏవం సుహృదవాంఛా సుక్త్వా సుక్త్వా ఏవం సుహృదవాంఛా శ్రుత్వా సుహృదప్రియ చికీర్షయ ప్రహర్ష్య జగ్మతృ గోపీ ప్రహర్ష్య జగ్మతు గోపీ వృతౌ ప్రహర్ష్య జగ్మతు గోపీ వృతౌ తలావన ప్రభో ప్రహర్ష్య జగమతృ గోపీరై గోపికా వై ప్రహర్ష్య జగ్మతురౌ గోపికా వై వృత్వా తలావనం ప్రభో వృత్వా తలావనం ప్రభో. దీని తాలూకు అర్థాన్ని మనం తెలుసుకుందాం. హియరింగ్ ది వర్డ్స్ ఆఫ్ దేర్ డియర్ కంపానియన్స్ కృష్ణ అండ్ బలరామ లాఫ్డ్ అండ్ desiring to please them set off for the Talavana surrounded by their cowherd boys and friends. Evam shrutva vancha shrutva suhruda evam suhruda vancha shrutva evam suhruda vancha shrutva suhrut priya chikishasaya. సుహృద్ ప్రియ అంటే ఏవం సుహృదవాంఛా శ్రుత్వ అంటే ఇక్కడ కౌహర్డ్ ఫ్రెండ్స్ కృష్ణ పరమాత్ముడు కొన్న కౌహర్డ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఏవం సుహృదవాంఛా శ్రుత్వ వాళ్ళ తాలూకా కల్మషం లేని హృదయాన్ని కృష్ణ పరమాత్ముడు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. అది ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఏవం సుహృదవాంఛ అంటే వాళ్ళు మంచి హృదయంతో కోరుకున్న ఒక చిన్న డిజైర్ అన్నమాట. ఏవం సుహృదవాంఛా శ్రుత్వా సుహృద ప్రియ చికీర్షయ ప్రహర్ష్య జగ్మతురు గోపీయై ప్రహర్ష్య జగ్మతురు గోపీ ప్రియ ప్రహర్ష్య జగ్మతురు గోపీ వృత్ తలావన ప్రభో ప్రహృష్య జగ్మతు గోపీ వృత్ తలావన ప్రభో ప్రహృష్య జగ్మతు గోపీ వృత్ తలావన ప్రభో ప్రహృష జగమత్ జగ్మతురు గోపీ వృత్ తలావన ప్రభో ప్రహృష్య జగ్మతృ గోపీ ప్రియవృత్ తలావన ప్రభో అంటే వెంటనే ప్రహృష జగమతురు అంటే ప్రహృష్య అంటే నవ్వుకుంటూ, ప్రహృష్య అంటే స్మైలింగ్ అన్నమాట. ప్రహృష్య జగ్మతృ గోపీ ప్రియ అంటే జగత్తునంతటిని పరిపాలించే ప్రభు. ప్రహృష్య జగ్మతృ గోపీ ప్రియవృత్ తలావన ప్రభో అంటే ఆయన తాలూకా ప్రియమైన ఫ్రెండ్స్. గోపీ ప్రియ వృత్ తలావన వృత్ అంటే కూడి, వృత్ తలావన ప్రభో తలావనానికి బయలుదేరారట. ఎవరితో? ప్రభు అంటే బలరాముడు, శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళిద్దరూ కలిసి తలావనానికి సుహృద వాంఛాశ్రుత్వ అంటే వాళ్ళ తాలూకా సుహృదమైన వాంఛ కోరికను తీర్చడానికి వాళ్ళ ఫ్రెండ్స్ తాలూకా సుహృద వాంఛాశ్రుత్వ సుహృద్ ప్రియ చికీర్షయ అంటే వాళ్ళ తాలూకా స్వీట్ డిజైర్ విత్ ఏ
విత్ ఏ ప్యూర్ హార్ట్, సుహృద వాంఛ అని చెప్పి ఇక్కడ మనకి తెలియజేశారు. ఇది శ్రీమద్ భాగవతం చాంటో 10 చాప్టర్ 15 శ్లోక 27లోంచి మనకి తెలియబడిన శ్లోకం అనమాట. చాంటో 10 చాప్టర్ 15 శ్లోక 27, ది కిల్లింగ్ ఆఫ్ డీమన్ ధేనుకాసుర అనే చాప్టర్లోంచి తీయబడింది. ఇది పరీక్షన్ మహారాజుకి వ్యాసపుత్రుడైన సుఖమహర్షి తెలియజేస్తున్న శ్రీమద్ భాగవతంలోంచి మనందరం తెలుసుకుంటున్న శ్లోకం. చాప్టర్ 15 చాంటో 10 శ్లోక 27. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ.